పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకు శ్రీనివాస్ డాంగే, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి. పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. ఈ ధరల పెరుగుదల వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. గత వారం రోజులలో 4 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం జరిగింది. 5 రాష్ట్రాల ఎన్నికల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇతర మంత్రులు చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి, ఇబ్బంది పడే పరిస్థితి లేదు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచబోమని చెప్పేసి ఆనాడు ప్రకటించారు. 5 రాష్ట్రాల ఎన్నికలు అయిన అనంతరం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుకుంటా పోతా ఉన్నారు. దీనివల్ల రవాణా ఛార్జీలు పెరిగి అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో ఇవాళ సామాన్యులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇవాళ నిత్యావసర వస్తువులు, కూరగాయలు ఇట్లాంటివి కొనుగోలు చేయలేనటువంటి పరిస్థితుల్లో నానా అవస్థలు పడతా ఉన్నారు. మరోవైపు వ్యవసాయానికి ఉపయోగించేటువంటి ఇంధనం కూడా పెట్రోలు, డీజిలే కాబట్టి వ్యవసాయదారులు కూడా, రైతాంగం కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంది. ఇవాళ పెట్రోల్ ధర కన్నా ఇవాళ కేంద్ర రాష్ట్ర పన్నులే ఎక్కువగా ఉన్నాయి. కేంద్ర రాష్ట్రాలు ఆ పన్నులను తగ్గించుకుని పెట్రోల్ని ధరలను తగ్గించాలని చెప్పేసి ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల మీద ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం కాబోతా ఉన్నారని తెలియజేస్తున్నాను. రాజనాల రామ్మోహన్ రావు, ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని. ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ వారు గతంలో చెప్పాడు నరేంద్ర మోడీ గారు, ఇవాళ రేట్లు పెరగు, యుద్ధం జరుగుతున్నప్పటికీ మీకు ఎట్టి పరిస్థితుల్లో క్రూడ్ ఆయిల్ అన్నీ సఫిషియెంట్గా ఉన్నాయి, మీకేమి ఇబ్బంది లేదని చెప్పి ఈ నెలలో, ఈ వారం రోజుల్లోనే సుమారుగా 4 సార్లు రేట్లు పెంచడం, ఈ రోజున అత్యధికంగా ₹2.40 పైచులకు పెంచి, అంటే ఇది ఈ రేట్లు ఏదైతే పెట్రోల్, డీజిల్ మీద పెంచారో ఇది సామాన్యుడు, మధ్యతరగతి మీద అధికంగా పడుతుందనే విషయాన్ని ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరిగితే నిత్యావసర సరుకులు, అన్ని సరుకులు, అదేవిధంగా హోటల్స్, గ్యాసు అన్నీ ఎప్పుడైతే టైట్ అని, ఇలా హోటల్లో టిఫిన్ చేసేవాళ్ళు కూడా చెప్తున్నారు 35 రూపీస్ ఉండే ఇడ్లీ ఈరోజు 40 రూపాయలు అయింది. అలాగే ప్రతి ఐటెం మీద 5 రూపీస్ పెంచారు. వాళ్ళను కూడా అర్థం చేసుకుంటే మరి వాళ్ళు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు, యాజమాన్యం కూడా. మరి ఈ అధిక ధరలు పెంచడానికి మోడీ గారు ఏమాత్రం ఈ నియంత్రించాలి, సామాన్యుడు, మధ్యతరగతి బతకలేకపోతున్నారు. దీని గురించి మనం ఏదైనా ఆలోచించేద్దామన్న ఆలోచన మాత్రం నరేంద్ర మోడీ గారికి కలగకుండా విదేశాల్లో తిరుగుతూ ఆయన రోజుకొక దేశం తిరుగుతున్నాడే తప్ప సామాన్యుడు బాధల్ని ఏమాత్రం కూడా గమనించలేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలతోటి సత్సంబంధాలు లేవు. ఇవాళ ఏ విధంగా ఎలక్షన్స్లో గెలుస్తున్నారో అనేక విషయాల్లో చూస్తే మనం అర్థమవుతుంది. ఇవాళ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మేలు, ఇవాళ ఏంటి ఈ పరిస్థితిలో ఉన్నాం మనం, నిత్యావసర సరుకుల ధరలు కానీ, పెట్రోల్ అన్నీ కూడా ఆకాశాన్ని అంటున్నాయని అందరూ చాలా ఆవేదనతో, ఆందోళనతో ఉన్నారనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇప్పటికైనా మరి ఆ రోజున కమ్యూనిస్టులు కానీ అందరం కూడా ఉద్యమాలు చేస్తే ₹1 పెంచితే వెంటనే చేసేవాళ్ళు. ఇవాళ చేస్తున్నప్పటికీ ఉద్యమాలు కాదు ఏం చేసినా అసలు స్పందన లేకపోవడం, దున్నపోతు మీద వర్షం పడినట్టుగా మోడీ గారు చలనం లేకుండా వ్యవహరిస్తున్న తీరుని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ, రాహుల్ గాంధీ గారు ఫస్టే మొదలై చెప్పారు, ఇవాళ మన కరోనాలో చూసి అంతకన్నా ఇక్కడ ఇబ్బంది, ద్రవ్యోల్బణం వస్తుంది అని ముందు చూపుతో హెచ్చరిక చేసినప్పటికీ నరేంద్ర మోడీ గారు ప్రతిపక్షాల యొక్క భావాలు కానీ, వాళ్ళ యొక్క బాధల్ని, ప్రజల యొక్క బాధలను అర్థం చేసుకునే స్థితిలో లేడు. ఆయన ఎంతవరకు విదేశాలు తిరుగుతూ రోజుకొక సూటు బూటు వేసుకుని వ్యవహారం చేస్తూ మాట్లాడుతున్నారు తప్ప సామాన్యుడి గురించి ఆలోచన లేదు అనేది మాత్రం మీ ద్వారా తెలియజేసుకుంది. నా పేరు గోపి, ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏలూరు జిల్లా కార్యదర్శిని. మన రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఈ రోజున గత 10 రోజులుగా 4 సార్లు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడం జరిగింది. మరి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. హామీని నిలబెట్టుకునే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లని ఎన్నికలు అవ్వగానే పెంచుతుంటే అడిగే పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ కూటమి పార్టీలు కానీ, వైసీపీ పార్టీ కానీ ముందుకు వచ్చే పరిస్థితి లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రవాణా రంగ యూనియన్లు, ప్రగతిశీల సంఘాలు, అలాగే వామపక్షాలు
ఎప్పుడైనా నిలదీస్తా ముందుకు వస్తూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి ఈ రోజున ఉంది. ఆటో డ్రైవర్లు ధర్నాలు చేస్తే ఆ స్టాండ్లకు వెళ్ళి ట్రాఫిక్ పోలీసులు చలానా విధించే పరిస్థితి ఈ రోజున ఏలూరు నగరంలో ఉంది. మరి ప్రభుత్వం తన చేతగానితనాన్ని రుజువు చేసుకున్న తర్వాత ప్రజలు స్పందిస్తారు, నిలదీస్తారు, వ్యతిరేకిస్తారు. నిలదీసినప్పుడు దానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. మరి చేతగానప్పుడు కనీసం ప్రజలు చెప్పిన నిరసనకు కూడా అవకాశం ఇవ్వకుండా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటికైనా సరే పెంచిన ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఇప్పుడు ప్రజెంటు మరి రవాణా రంగం తీవ్రంగా దెబ్బతిన్నది. మరి రవాణా రంగంలో ప్రధానంగా సరుకు రవాణా అంతా కూడా 70% రోడ్డు రవాణాలోనే జరుగుతుంది. మరి ఈ రవాణా రంగాన్ని దెబ్బతీసేటువంటి ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతా పోతే ఆర్థిక సంక్షోభం రాక ఏం జరుగుతుందని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఆందోళన కార్యక్రమాలకు దిగితే దానికి బాధ్యత వహించాల్సింది ఈ ప్రభుత్వమే. ఇది మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా వెంటనే స్పందించి ఈ పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి. లేని పక్షంలో భవిష్యత్తు ఉద్యమాలకి మేము సిద్ధంగా అవుతాం. దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. పెట్రోల్ డీజిల్ పెరుగుదల అనేది ఈ ఆక్వా రైతుల మీద చాలా ఇబ్బందికరంగా మారింది. గత 5-6 రోజుల నుంచి దఫాలుగా పెంచుకుంటూ పోతున్నారు. ఒకవైపు విద్యుత్ కోతలతో డీజిల్ వినియోగిస్తే కానీ రైలు చర్యలు చేసుకునే పొజిషన్లో ఇటు పెట్రోల్ డీజిల్ పెంచడం వల్ల మాకు ఇటు ట్రాన్స్పోర్ట్ కానీ ఇటు వెహికల్స్ లో వినియోగించే డీజిల్ కానీ జనరేటర్స్లో వాడే ఈ డీజిల్ కానీ వీటిని భారంగా మారుతుంది. ఒకవైపు ఐస్ ఫ్యాక్టరీలు కానీ ఇవన్నీ కూడా విద్యుత్ కోతలు ఎప్పుడైతే ఉంటాయో ఈ డీజిల్ పెట్రోల్ వినియోగం పెరిగి రైతు మీద చాలా భారం పడుతుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణం స్పందించి ఈ పెట్రోల్ డీజిల్ ధరలని తగ్గించి రైతాంగానికి మేలు చేయాలని, ఏదైతే విద్యుత్ కోతలు ఉన్నాయో నాణ్యమైన విద్యుత్ ఇచ్చి ఆక్వా రైతుల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. ఏదైతే ఈ రోజున రోజుకి పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయో ఈ ధరలు కూడా ఆక్వా రైతుని చుట్టుముడుతున్నాయి. అది ఏ విధంగా అంటే డీజిల్ లేనిదే పట్టుబడి వాహనాలు నడవు, మేత వాహనాలు నడవు. అలాగే పట్టుబడి కార్మికులు కూడా వాహనాల మీదే రావాలి. మేతలు వచ్చినా ఏదొచ్చినా వాహనాలు డీజిల్కి సంబంధించడం. అలాగే ఏదైతే వేసవికాలం పవర్ కట్ల సమయాల్లో ఉన్నాయో విపరీతంగా ఈ డీజిల్ పెరగటం వల్ల, పవర్ కట్ ఉండటం, జనరేటర్లు వేయటం వల్ల బాగా రైతుకి కూడా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగటం ఆక్వా రైతు మీద విపరీతంగా పడుతుంది. ఒక పక్క మేత ధరలు పెరగటం, ఒక పక్క ఎక్స్పోర్ట్లో ధరలు తగ్గించడం, ఒక పక్క కరెంటు ఈ జనరేటర్లు డీజిల్ ధరలు పెరగటం 3 రకాలుగా చుట్టుముడుతున్నాయి. కాబట్టి ఈ సమస్యని ఖచ్చితంగా ప్రత్యేక దృష్టితో ఏదైనా ఆక్వా రంగం నిలబడటానికి ప్రభుత్వాలు కృషి చేసి ఈ డీజిల్ పెట్రోల్ ధరలు ఏదైనా ఆక్వా రైతుకు కూడా సబ్సిడీ విధానాన్ని ఇస్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఎలక్షన్ ముందర ఎన్నికల హామీలు తర్వాత కూడా ఎప్పుడూ పెట్రోల్ డీజిల్ ధరలు ఎప్పుడు పెరగ సమానంగా ఉంటాయని హామీ ఇచ్చారు. కానీ సన్నసన్నంగా ఏదో రైతుకి నొప్పి తెలియకుండా ₹2, ₹1, అంటూ కూడా అనుకున్న టార్గెట్కి చేరటానికి డీజిల్ రేట్లు పెంచుతున్నారు. కానీ ప్రభుత్వం వెంటనే దీన్ని దృష్టిలో పెట్టుకుని చర్య తీసుకోవాలి. ఒక డీజిల్ పెట్రోల్ వలన ఆక్వా రైతులే కాకుండా ప్రతి సమస్య ప్రతి మానవుడికి కూడా దాని మీద ఆధారపడి ఉంది. ప్రతిదీ భారం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీన్ని గుర్తించుకుని ఎన్నో సబ్సిడీలు, ఎన్నో వేల కోట్ల సబ్సిడీ చేస్తుంది. అలాగే దీని మీద కూడా ఆ సబ్సిడీ ప్రభుత్వం భరాయించి అందరికీ అందుబాటులో డీజిల్ పెట్రోల్ ధరలు అందించాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఉప్పులూరి హేమశంకర్. ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర $98 తగ్గిపోయినప్పటికీ మన దేశంలో మాత్రం వరుసగా ఈ 2 వారాల వ్యవధిలో 4 సార్లు పెట్రోల్ డీజిల్ రేట్లను ప్రభుత్వం పెంచింది. ఒకవైపు రిఫైనరీలని, మరోవైపు ప్రభుత్వం సెజ్జల రూపంలో ప్రజలపైన భారాలు వేసే విధంగా పెట్రోల్ డీజిల్ మీద అత్యధికంగా ఇప్పటి వరకు దాదాపుగా పెట్రోల్ మీద ఒక ₹13, డీజిల్ మీద ఒక ₹13 భారాలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని దేశంలోని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో పాటు దానికి అనుబంధంగా రవాణా రంగం ధరలు పెంచడం, దాంతోపాటు నిత్యావసర వస్తువులు, దాంతోపాటు అనేక వస్తువుల ధరలు
మామూలుగా పెరిగిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకని ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించే ప్రయత్నం చేయాలి. ఇంకా ఎప్పుడో పశ్చిమాసియా యుద్ధానికి సంబంధించి ఆనాడే అనేక మంది దేశంలో మేధావులు ఈ దేశంలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తగినన్ని నిల్వలను సిద్ధం చేయడంలో వైఫల్యం చెందింది. ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఈరోజు దేశంలో పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు పెంచి ప్రజలపైన భారాలను మోపుతూ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఇదేంటని ప్రశ్నించిన రవాణా రంగానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అలానే లారీ యజమానులు, ముఖ్యంగా చిన్న సన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, దాంతోపాటు ఆటోలు నడుపుకునేటువంటి వాళ్ళు ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుదలకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తే ఆ ఆటో కార్మికుల మీద కూడా కేసులు నమోదు చేసి వాళ్ళ మీద వేధింపులకు పాల్పడడం చాలా సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ రేట్లను తగ్గించాలి. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పెంచిన సెస్ ఛార్జీలను తక్షణమే తగ్గించుకునే విధంగా ప్రజలపైన ఆర్థికపరమైన భారాలని పెట్రోల్ డీజిల్ రూపంలో మోపకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం. దాంతోపాటు సామాన్యులు కూడా కేంద్ర ప్రభుత్వం చేసే రకరకాల ప్రకటనలతో పెట్రోల్ బంకుల వద్ద అన్ని పనులు మానేసి బారులు తీరి నిలబడాల్సిన పరిస్థితి. రేపు పెట్రోల్ రేటు ఇంకెంత పెరుగుద్దో, ఎల్లుండే ఎంత పెరుగుద్దో అనే భయాందోళనలో అవసరానికి మించి కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి భయాందోళనలో ప్రజలను ప్యానిక్ అయ్యేటట్టుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించకుండా ప్రజల్లో భయాందోళనలు తొలగించే విధంగా నిత్యావసరంగా మారిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇరాను, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగటం, మరి దాని యొక్క ప్రభావం భారతదేశంలో ఉన్నటువంటి సగటు వినియోగదారుల మీద పడటం. మరి ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉండగా ₹5.15 పెరిగిపోయింది పెట్రోల్ డీజిల్ మీద. ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఎందుకంటే వేసవి కాలం, జనరేటర్ దగ్గర నుంచి ప్రతి దానికి కూడా ఆయిల్ అవసరం, డీజిల్ పెట్రోల్. మరి ప్రభుత్వాలేమో అక్కడ అంతర్జాతీయంగా మార్కెట్ పెరిగిందని చెప్పేసి చెప్తూ ఉంటాయి. ప్రజలు ఏమంటారు, బోల్డ్ అంత ట్యాక్స్లు వేశారు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్లే చాలా ఎక్కువ ఉన్నాయి, తగ్గించుకుంటే సరిపోతుంది, పెట్రోల్ డీజిల్ పెంచాల్సినటువంటి అవసరం ఉండదని చెప్పేసేమో మరి నిపుణులు వీళ్ళు అందరూనేమో వ్యాఖ్యానాలు చేస్తారు. ఈ సందర్భంలో మరి కూటమి ప్రభుత్వానికి నా సూచన ఏంటంటే, ఏమాత్రం అవకాశం ఉన్నా సరే మరి పెట్రోలు డీజిలు తాలూకా రేట్లను పెంచకంటే అవసరం అయితే కనుక ప్రభుత్వాలే తమ యొక్క ట్యాక్సుల రూపంలో తాము వసూలు చేస్తున్న దాన్ని తగ్గించుకుంటే కనుక వ్యతిరేకత రాకంటే ఉంటుంది. ఇప్పటికే మరి ప్రతిపక్షాలు గొంతెప్పడం ప్రారంభించింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు అయితే ఏకేస్తున్నాడు. ఆయన ప్రభుత్వాన్ని ఏమని అంటాడో, ఎప్పుడూ లేనంతగా డాలర్ వాల్యూ ఎందుకు పడిపోయింది, అమెరికా మీరు ఆయిల్ తెచ్చుకోండి అంటే తెచ్చుకోవడం, మానేయండి అంటే మానేయడం అనేది ఎందుకు చేస్తున్నారు? మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఏ ఒక్క ప్రధానమంత్రి కూడా ఇంతలాగా మరి ఇతర దేశాలకు భయపడినటువంటి పరిస్థితి లేదు. మోడీ గారు భయపడుతున్నారని చెప్పేసి ఆయన అల్లరి చేయడం కూడా జరుగుతుంది. యాక్చువల్గా అయితే కనుక అన్ని దేశాల్లో కూడా ఆయిల్ రేట్లు పెరిగినాయి. ముఖ్యంగా అమెరికాలో అయితే కనుక 50% పెరిగింది. పాకిస్తాన్, శ్రీలంక వగైరా చోట్ల అయితే అసలు ఆయిల్ దొరికేటటువంటి పరిస్థితే లేదు. అది సామాన్య ప్రజలకి అర్థం కాదు. భారతదేశంలో ఆయిల్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ఈ అల్లరే సాగుతూ ఉంది. ఏదేమైనా వీలున్నంత వరకు ప్రభుత్వాలు ప్రజల మీద భారం పడకంటే పెట్రోలు డీజిల్ ఛార్జీలని స్థిరీకరించి మరి అంతర్జాతీయ పరిణామాల్లో కూడా కలగజేసుకొని యుద్ధాన్ని ఆపడానికి మన వంతు ప్రయత్నం ఏమైనా చేయగలమేమని చెప్పి చూడాలి. ఎందుకంటే ఈ యుద్ధం వల్ల మరి నష్టపోయే వాళ్ళలో మనం కూడా ఉన్నాం, అంతర్జాతీయ సమాజం ఉంది. కాబట్టి యుద్ధం అనేది ఎవరికి అవసరమైనటువంటిది కాదు. కాబట్టి అమెరికాని, ఇరాన్ని, ఇజ్రాయెల్ని ఒప్పించి వీళ్ళంత తొందరలో మరి భారతదేశం కూడా ఈ యొక్క దాంట్లో కలగజేసుకునేంత తొందరలో ఈ యుద్ధాన్ని ముగించేలాగా ప్రయత్నాలు చేస్తే ప్రజలకి కష్టాల వల్ల కూరగాయల దగ్గర నుంచి నిత్యావసర వస్తువులతో సహా గృహావసరాల దగ్గర నుంచి ప్రతి ఒక్కదాని మీద కూడా ప్రభావం పడుతుంది. ఎందుకంటే రవాణా రంగం దగ్గర నుంచి అన్నిటికి కూడా ఆయిల్ కావాలి, డీజిల్, ముఖ్యంగా డీజిల్ కావాలి. మరి డీజిల్ రేట్లు పెరిగేటప్పటికి ఆటోమేటిక్గా పావలా పెంచితే అక్కడ ₹1 పెంచేటటువంటి పరిస్థితులు. రైతులకు ఏమైనా పోనీ దీనివల్ల ఏమైనా లాభం ఉందంటే లేదు. ఇప్పుడు ఆక్వా రంగమే చూసుకోండి, కరెంటు కోత వల్ల డీజిల్ వాడుకున్న సందర్భంలోనే రేట్లు తగ్గిపోవడం, ఇలా ప్రతి రంగం మీద కూడా ప్రభావం పడుతూ ఉంది. మరీ ముఖ్యంగా రవాణా రంగం మీద మరి ఆర్టీసీ దగ్గర నుంచి అన్నిటి మీద కూడా ప్రభావం పడుతుంది. కాబట్టి ప్రభుత్వాలు మేల్కొని వీలున్నంత రేట్లు పెంచకంటే ఉండడానికే ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడే ప్రజలు కూడా హర్షిస్తారు. కష్టకాలంలో కూడా ప్రభుత్వం బాగా స్పందించింది. ఈ యొక్క ఆయిల్ రేట్లు పెంచలేదు. ఇతర దేశాల్లో
దారుణమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా భారతదేశంలో బాగా మెయింటైన్ చేశారనేటువంటి పేరు వస్తుంది. దేశీయ అవసరాలకి, గృహ అవసరాలకి మరి విధంగా కావలసినటువంటి గ్యాస్ కూడా మనం ఇబ్బంది పడుతూ ఉన్నాం. అందువల్ల ఏంటంటే భారతదేశంలో దొరుకుతున్నటువంటి గ్యాస్ని పైప్ లైన్ ద్వారా వంటింటి దాకా తీసుకొస్తే కనుక అంతర్జాతీయంగా మనం గ్యాస్ కొనుక్కోవాల్సిన అవసరాలు లేకంటే మ్యాక్సిమం అవసరాలు మనం ఇండియాలోనే తీరడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియాలో విరివిగా గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. వాటిని కనుగొని ప్రజలకి పైప్ లైన్ల ద్వారా అందిస్తే బాగుంటుంది. ఏదేమైనా కానీ వీలున్నంత తొందరగా ఈ యుద్ధాన్ని ముగించే విషయంలో భారతదేశం గతంలో ఎలాగైతే ఆలయన విధానంలో ద్వారా కానీ ఇతరత్ర వేదికల ద్వారా కానీ అంతర్జాతీయ సమాజంలో పాత్ర పోషించే ఇప్పుడు కూడా అలా పోషించి ప్రజల మీద భారం పడకంటే చూడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. ఎస్ రామ్మోహన్, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షుడిని, సంగారెడ్డిగూడెం. ఎన్డీఏ గవర్నమెంటు గత 4 దఫలుగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల్ని పెంచుతూ విపరీతమైనటువంటి నష్ట భారాన్ని ప్రజలపై మోపడం అనేటువంటిది నేడు జరుగుతూ ఉంది. ఇప్పటికే 4 పర్యాయాలుగా పెంచారు. దీని కారణంగా లీటరు 17 రూపాయల వరకు పెరిగింది. నేడు సామాన్య తన వ్యక్తిగత సమస్యల మీద లేకుంటే వ్యక్తిగతంగా తన పనుల కోసం బయటికి వెళ్ళేటటువంటి మోటార్ సైకిల్ ఉన్నటువంటి పేద ప్రయాణికుడు నేడు ధైర్యంగా బండి తీసుకొని బయటికి వెళ్ళలేనటువంటి దుస్థితి నేడు ఏర్పడి ఉంది. దీనికి కారణం ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా యుద్ధం అనేటువంటి పేరుతో ఇవాళ దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లు విపరీతంగా పెంచుతూ ఉన్నారు. అంటే గత 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగేంత వరకు చాలా ఓపిక ఉన్నట్టు ఉన్నారు. ఎప్పుడైతే ఎన్నికల ఫలితాలు వచ్చాయో ఆ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఇవాళ దేశంలో నేడు 110 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ని నేడు 117 రూపాయల వరకు పెంచడం జరిగింది. దీని కారణంగా సామాన్యుడు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నేను నెలకొంది. దీనికి ప్రభుత్వం వెంటనే దీన్ని సమీక్ష చేసి నేడు భారతదేశంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజానీకం వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే నేడు పెరిగినటువంటి పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించి సామాన్యుడిని ఆదుకోవలసినటువంటి అవసరం నేడు ప్రభుత్వంపై ఉంది. కానీ ప్రభుత్వం ఇవాళ పట్టించుకోకుండా కేవలం ఆర్థిక భారాల్ని పేదవాడిపై మోపి నేడు పెట్రోల్, డీజిల్ని ఈ విధంగా అమ్ముకోవడం అంటే చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అలా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ కూడా ఇవాళ చాలా తక్కువ బ్యారెల్ రేట్లు చూస్తే తక్కువగా ఉంది. కానీ వాటి రేట్లకును ఇవాళ సామాన్యుడు రిటైల్ రేటు చూసుకుంటే దీనికి పొంతన లేకుండా విపరీతంగా పెంచడం అనేటువంటిది రేటు జరుగుతూ ఉంది. కానీ పెంచినటువంటి పెట్రోల్, డీజిల్ రేట్లని తగ్గించాలి. లేని పక్షంలో ప్రజానికం ఈ పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుపై ఇప్పటికే ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఆ ఆగ్రహానికి లోనయ్యేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. రేష్మ కుమార్, భారత కార్మిక సంఘాల సమాఖ్య, ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యుడు. రేష్మ కుమార్, భారత కార్మిక సంఘాల సమాఖ్య, ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యుడు. ఇటీవల కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 4 విడతలుగా 5 రూపాయలు పైన పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచడం జరిగింది. ఇది ఒకేసారి పెంచితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం విడతలుగా దీన్ని పెంచడం జరిగింది. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడం అంటే మొత్తం నిత్యావసర వస్తువుల, సరుకుల ధరలన్నీ కూడా వాటి మీద ప్రభావం ఉండి మొత్తం పేద ప్రజానీకానికి తినుబండారాలు కానీ, కనీస నిత్యావసరాలు కానీ ఇవన్నీ కొనుగోలు చేయలేని స్థితిలోకి దిగజారిపోతూ ఉన్నారు. కార్మిక వర్గం కానీ, ప్రజలు కానీ నిత్యం తాము ప్రయాణాలు చేసి ఉపాధిని పొందుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇవన్నీ కూడా దెబ్బతిని వేళ ఉపాధి మీద కూడా దెబ్బతీస్తున్నటువంటి నేపథ్యం. అంతేకాకుండా మోడీ ప్రభుత్వం 6 నెలలకు సరిపడా ఆయిల్ నిల్వలు ఉన్నాయని ఒక పక్కన డంకా బజాయించి చెప్తా ఉంది. మరో పక్కన మాత్రం పెట్రోల్, డీజిల్ రేట్లని గత 10 రోజుల కాలంలో 4 సార్లు పెంచడం అనేటువంటిది దారుణమైనటువంటి విషయం. యుద్ధాన్ని బూచిగా చూపిస్తూ ఉన్నారు. మోడీ ప్రభుత్వాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తాం, నీవు అధికారంలోకి రావడానికి ముందర $70 ఉన్నటువంటి బ్యారెల్ ధరని, అప్పుడు పెట్రోల్, డీజిల్ రేట్లని నువ్వు బయట ప్రజల దగ్గర ఎక్కువ వసూలు చేసిన నేపథ్యం ఇది. మరి ఈవేళ పెట్రోల్, డీజిల్ బ్యారెల్ ధర తగ్గింది అయినప్పటికీ కూడా నీవు
రేట్లు పెంచుకుంటా పోతూ ఉన్నావు. మరో పక్కన తక్కువ ధరకి అమ్ముతామని చెప్పేసి రష్యా ఒక పక్కన చెప్తా ఉంది. రష్యా దగ్గర నీవు కొనుగోలు చేయడం కొంతకాలం చేసిన తర్వాత ట్రంప్ ఆదేశించాడనేటువంటి పేరు మీదట రష్యా దగ్గర బ్యారెల్ కొనడం, చమురు నిల్వలు కొనడం మానేశావు. మరి ఎవరికి ఊడిగం చేయడానికి నీవు ఈ నిర్ణయాలు తీసుకున్నావు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్కువ ధరకి మార్కెట్లో దొరుకుతూ ఉన్నా సరే కొనుగోలు చేయకోకుండా ఎక్కువ ధరలకి ఇతర దేశాల దగ్గర ఆయిల్ కొనుగోలు చేస్తా ఆ భారాలన్నింటినీ కూడా ప్రజల మీద వేస్తూ ఉన్నావు. ఇది దారుణమైనటువంటి విషయం. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు పెట్టుబడిదారులని వేల కోట్ల రూపాయల ఆస్తులు కలిగినటువంటి వాళ్ళని నిరుపేదలుగా గుర్తించి 99 పైసలకే ఎకరాన్ని భూములు అందజేస్తామని చెప్పినటువంటి నీవు ఇవాళ కనీసం పెట్రోల్ డీజిల్ రేట్ల మీదట నీ సెస్ని స్టేట్ గవర్నమెంట్ సెస్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకొని ఆ భారాన్ని పెట్రోల్ కంపెనీని భరించాలనేటువంటి ఆదేశాన్ని ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నాం మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం అనేటువంటిది వేళ పేద ప్రజల కడుపు మీద కొట్టడం, ఉపాధి మీద కొట్టడం, వారి బతుకుదేరిని దెబ్బతీయడంగా మేము భావిస్తూ ఉన్నాం. తక్షణమే వీటన్నిటిని నిలుపుదల చేయాలని చెప్పేసి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ పెంపుదల భారాలు ఏవైనా ఉంటే పెట్రోల్ లాభాలు ఆర్జిస్తున్నటువంటి పెట్రోల్ సరఫరాదారుల కంపెనీల మీదనే నీవు వసూలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు దువ్వల రాంబాబు, తూర్పుగోదావరి జిల్లా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడిగా పనిచేస్తున్నాను, నిడదవోలు. ఈరోజు రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపుదలతోటి సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్న చిన్న హోటల్స్ నిర్వహించుకునేవాళ్ళు, ఆటో కార్మికులు, పేద ప్రజలందరూ కూడా ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపుదల వల్ల చాలా ఆర్థికంగా కుటుంబాలు కూడా విచ్ఛిన్నమైపోయి రోడ్ల మీద పడే పరిస్థితి ఈ రోజున ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపుదల వల్ల జరుగుతున్న విషయం. ఎక్కడ చూసినా కూడా చిన్న చిన్న హోటల్స్, దాని మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు, కూలీలు, ఈ సామాన్యులందరూ కూడా రోడ్ల మీద పడి పనులు లేక ఇబ్బందులు పడి ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్న వాతావరణం ఈరోజు ఎక్కడ చూసినా కూడా కనిపిస్తుంది. దీన్ని మరి చంద్రబాబు నాయుడు గారు చాలా పవర్ఫుల్, ఆయన కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని మద్దతుతో అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. కానీ ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఇప్పుడు పాండిచేరిలో వాళ్ళు ట్యాక్సులు ప్రభుత్వ పన్నులు తగ్గించుకుని అక్కడ లీటర్ పెట్రోల్కే ఇస్తున్నారు, 100 రూపాయలకి ఇస్తున్నారు. అక్కడ పెట్రోలు లీటర్ 100 రూపాయలకి ఇస్తారు. తెలంగాణలో 111 రూపాయలకి ఇస్తున్నారు. మరి ఇక్కడ మన పన్నులు, రాష్ట్ర సంబంధించిన పన్నులు, ఈ సెస్లన్నీ కూడా తగ్గించుకుని ప్రజలకి చౌకగా అందించవచ్చు. పెనుభారం రాష్ట్ర ప్రభుత్వం చేసే అవకాశం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఆ రకమైన ఆలోచనలు చేయటంలో పైగా సమర్థించుకునే విషయంగా వాళ్ళు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ట్రంప్కి, అమెరికా వాడికి, సామ్రాజ్యవాదుల ముందు మోకరిల్లి ఈ రకంగా మన మీద అంతర్జాతీయ చమురు వ్యాపారస్తులకి, దేశంలో ఉన్న వాళ్ళందరికీ లాభాపేక్ష కలిగేలాగా ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. ప్రజల మీద, సామాన్యుల మీద చాలా ఇబ్బంది పడే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. స్థిరంగా ఈ 2 సంవత్సరాల కాలంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచకుండా హఠాత్తుగా ఈ మే నెలలోనే 4 సార్లు పైగా ఈ కూటమి ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరిగింది. కమర్షియల్ మీద 990 రూపాయలు ఏకంగా పెంచారు. ఇప్పుడు మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగి ముఖ్యంగా సామాన్యులు చాలా ఇబ్బందులు పడే వాతావరణం ఈరోజు కనిపిస్తుంది. మరి కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోదు? మరి రష్యా చమురు బ్యారెల్ $56 ఇస్తుంటే అమెరికా వాడు అదే చమురు బ్యారెల్ $120 అమ్ముతున్నాడు. మరి ఇరాను, రష్యా దగ్గర మన దేశం కొనటం మానేసి అమెరికా వాడి దగ్గర కొనటంలో ఉద్దేశం ఏంటి? ఎక్కువగా $120 చమురు బ్యారెల్ ధర $120 అమ్ముతూ ఉంటే వాడి దగ్గర కొనటంలో ఉద్దేశం ఏంటి అంటే, మోడీ ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం అంతా కూడా అంతర్జాతీయ చమురుదారులు, వ్యాపారస్తులు, మన దేశంలో రాష్ట్రాల్లో ఉన్న వ్యాపారస్తులు, కార్పొరేట్ శక్తులకి లాభాలు చేకూర్చేలాగా వీళ్ళు ఈ విధంగా పెంచడం చాలా అన్యాయం. తెలంగాణ పక్క రాష్ట్రమే 111 రూపాయలు ఇస్తుంది. అవసరమైతే రాష్ట్ర పన్నులు ట్యాక్స్ తగ్గించమని అడగొచ్చు. చంద్రబాబు నాయుడు గారు అడిగితే మోడీ చేయకుండా ఉండడు. ఇక్కడ 29 రూపాయలు పన్ను రూపంలో కడుతున్నారు పెట్రోల్, డీజిల్, గ్యాసుల ధరలకు సంబంధించి. మరి తెలంగాణ వాళ్ళు ఆ రకంగా ప్రయత్నం చేసి 111 రూపాయలు, పాండిచేరిలో 100 రూపాయలు పెట్రోల్ డీజిల్. అంటే మనం ఏం తప్పు చేసాం, ఏం పాపం చేసాం? కాబట్టి ఈ పేరు మీద సామాన్యులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, రవాణా ఆటో కార్మికులు, ఈ రకంగా రవాణా మీద బ్రతికే కార్మికులందరూ కూడా తీవ్రంగా నష్టపోయారు.
అందుకని కూటమి ప్రభుత్వం వాళ్ళు మేమేదో గొప్ప చేసేస్తున్నాం, రోజు దేశానికి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని చెప్పి చెప్తున్నారు. కానీ ఈ ధరల పెంపుదల విషయంలో ఏమాత్రం కూడా వాళ్ళు విఫలమయ్యారు, అరికట్టలేదు. తక్షణమే పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు అన్నీ కూడా తగ్గించాలని చెప్పేసి సిపిఐఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఓకే. మాది ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం. నేను సాధారణ ఆటో డ్రైవర్లు అండి. ఈ రోజున ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎలా ఉంది అని అంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఉందండి. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముందుగా ఫ్రీ బస్సు పెట్టి మా నడ్డి విరిచారండి. ఆ రోజు నుండి అరాకొరా కోలకంతో ఏదో రకంగా బతుకు బండి ఈడుస్తున్న మాపై ఈ రోజున చమురు రేట్లు పెరిగినాయి అనే ఉద్దేశంతో మన రాష్ట్రంలోనే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల్లో కొద్ది గొప్ప తక్కువగా ఉన్నా సరే మన రాష్ట్రంలో దగ్గరగా ఈ రోజుకి 10 రోజుల్లో 6 రూపాయల 65 పైసలు దగ్గరగా బయట పెరిగిందండి డీజిల్ రేటు. ముందు 97 రూపాయలు ఎలా ఉండేది, ఈరోజు 106 రూపాయలకి చేరిందండి. ఈ రకంగా చేరటం వల్ల మా పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే రోడ్డును పడిపోయి మేము బతకలేని పరిస్థితుల్లో, వేరే పనులకు వెళ్ళలేని పరిస్థితుల్లో సదరు ఆటో డ్రైవర్ల పరిస్థితి ఈ రకంగా ఉందండి. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముందు రేట్లు తగ్గిస్తామని చెప్పి ఈ రోజున మా మీద పెనుభారం మోపి ఆటో డ్రైవర్లను ఈ రోజున అడుక్కు తినే స్థాయికి తీసుకొచ్చినటువంటి ఈ పరిస్థితులను మేము అధిగమించాలంటే మాకు మీరు ఏదైనా రాయితీలు ఇచ్చి, ఏదో ఆటోలకు డబ్బులు వేస్తున్నామని అంటున్నారు తప్ప మా జంగారెడ్డిగూడెం పరిధిలో 2000 ఆటోలు ఉంటే దగ్గరగా 300 చిల్లర ఆటోలకే డబ్బులు పడినాయి తప్ప మిగతా దానికి ఏ పడలేదండి. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి కంపల్సరిగా ఏదో ఒక ఆటో నిమిత్తం ఒక కాగితమైనా సరే లేకోకుండా ఉంటుందండి. ఆ రోజు 10 రోజులు టైం ఇచ్చి ఆ రోజుల్లో చేయించుకోమనంటే ఎవరో చేయించుకోలేకపోయారు. 2000 ఆటోలు ఉంటే అందులో 350 మందికో ఎంతమందికో డబ్బులు పడినాయండి. అది 15,000 రూపాయలు 2 సంవత్సరాలకు బండి. 15,000 రూపాయలతో సదరు ఆటో డ్రైవరు భార్య పిల్లలతో ఎలా బతుకుతాడు? ఆ బస్సు పెట్టడం వల్ల మాకు మా వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయండి. ఆ బస్సు పెట్టింది ప్రభావం మా మీద పూర్తిగా ఏ వ్యవస్థ మీద పడిందో లేదో కానీ ఆటో డ్రైవర్ల మీద మాత్రం పూర్తిగా పడిందండి. అప్పటికే మేము కోలుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఈ రోజున దగ్గరగా 10 రూపాయలకి చేరే విధంగా డీజిల్ రేట్లు పెరగడం వల్ల ఈ రోజున రోడ్డును పడ్డ పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం వారు ఈ విషయాన్ని గమనించి ఆటో డ్రైవర్లను ఏదో విధంగా ఆదుకోవడానికి మీరు ప్రయత్నాలు మాకు చక్కని మార్గాలు చూపించండి. మేము ప్రభుత్వాలను డిమాండ్ చేయట్లేదండి. ప్రభుత్వాల మీద ఆధారపడకుండా ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఆ ప్రభుత్వం మీద ఆధారపడకుండా మేము స్వశక్తితో ఆటోలు తీసుకుని మేము ఆటోలు జీవనం సాగిస్తున్నామండి. ఈ రోజుల్లో ఫైనాన్స్ కట్టాలంటే చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి. భార్య మెడలోని పుస్తులు కూడా తాకట్లు పెట్టి 2-3 వాయిదాలకి ఒక వాయిదా కట్టి ఆ ఫైనాన్స్ వాళ్ళని బ్రతుకులాడుకుని ఆటోలు తిప్పే పరిస్థితులు. వేరే ఏదైనా పనులకు వెళ్దామంటే కూలి పనులు లేవండి. ఏదైనా బిజినెస్ టైప్లోకి వెళ్దామనంటే ఎవరు కూడా ఆర్థికంగా స్థిరపడిన ఆటో డ్రైవర్ ఎవరో ఉండరండి. ఆర్థికంగా స్థిరపడిన ఆటో డ్రైవరే ఉంటే ఈ రోజున ఆటోలకు రారండి. ఏదో ఒక వ్యాపారం చేసుకుని స్థిరపడటానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఈ రోజున అట్లాంటి పరిస్థితులు లేవు కాబట్టి ఈ భారమైన డీజిల్ రేట్లను తగ్గించి ఆటో డ్రైవర్లను ఆదుకుంటారని చెప్పేసి ఆటో యూనియన్ల తరఫున మేము కోరుకుంటున్నామండి. నా పేరు హేమంత్ అండి. మాది పాలకొల్లు. నేను ఆటో యూనియన్ శ్రీ ఆదర్శ ఆటో యూనియన్ వైస్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను. ఆటో పడే బాధలండి చాలా దారుణం, అంటే చాలా దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు మేము అసలు మామూలుగా ఆటోలు తిరిగే పరిస్థితి కష్టంగా ఉందని ఫ్రీ బస్ తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టారు. దాన్ని పెట్టిన భారాన్ని దించుకోవడానికే రోజుకి 1000 రూపాయలు తోలుకున్నా కానీ 200కి వచ్చేసాం. ఈ రోజున మళ్ళీ డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు పెంచారు. ఈ ఆటో సామాన్యంగా బతుకుతున్న బతుకులు మమ్మల్ని బతకమనా లేకపోతే ఏ నుయ్యో గుయ్యో చూసుకొని చావమనా మాకు అర్థం కావట్లేదండి. కూటమి ప్రభుత్వం అంటే అందరూ అన్ని పార్టీలు కలిపి కూటమి ప్రభుత్వం కింద ఉండి సామాన్యుడి కష్టాలు ఆదుకోవాలి కదండి. ఈ కూటమి ప్రభుత్వం అన్ని పార్టీలు కలిపి సామాన్యుడి భారం పెంచకూడదండి. ఈ రోజున మేము బతుకుతున్న బతకడం కన్నా చావే బెటర్ అనిపిస్తుందండి. మొన్న 5 రోజులు డీజిల్ ఆపితేనే మేము 150 రూపాయలు పెట్టుకున్నాం డీజిల్ 1 లీటర్కి. అటువంటి పరిస్థితిలో మేము 1 వారం రోజులు ఆపితేనే మా తిండి తిప్పలు లేకుండా ఉన్నా మమ్మల్ని పట్టించుకున్న నాదుడే కనిపించలేదు. ఈ రోజున మళ్ళీ 5 రూపాయలు 3 రూపాయలు అని చెప్పి పెంచి మాలాంటి మీద భారం పెంచి మమ్మల్ని ఇబ్బంది పాలు చేయకండి. ఇప్పుడున్న బతకడానికే కష్టంగా ఉన్నాము. మళ్ళీ దానికి తోడు మళ్ళీ మీరు డీజిల్ రేట్లు పెంచామంటే ఎలాగండి? ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టుకుంటాక ఆటో పరిస్థితి ఎలాగుందనుకున్నారు?
రోడ్లు చూస్తే ఎలా ఉన్నాయి అనుకున్నారు? చాలా వర్ణాతి వర్ణం అసలు దారుణంగా ఉన్నాయన్నమాట. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మీరు డీజిల్ రేట్లు పెంచి మా మీద భారం పెంచి మమ్మల్ని బతకనిచ్చేలాగా చేస్తారని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం తప్ప మమ్మల్ని సావమని మట్టుకు చెప్పకండి. దయించి చెప్తున్నామండి, డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించండి, ఆ ఇన్సూరెన్స్ మాకు తగ్గించండి, మాకు ఫ్రీ బస్సు అన్న పథకం గురించి కుదించి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం. సంవత్సరానికి డబ్బులు వేస్తామన్నారండి. వాళ్ళ పాలకుల్లో కూడా మాకు 800 ఆటోలు ఉంటే 150 ఆటోల దాకా పడ్డాయి కదండి. ప్రతి ఒక్కరికి పల్లా, నాకు పర్లేదండి, నాకు పల్లా. రికార్డ్ అంతా ఫోర్స్లో ఉంది, లైసెన్స్ ఉంది, 2007లో వచ్చానండి నేను. ఈ రోజు దాకా కూడా నాకు గత ప్రభుత్వంలో కూడా మేము 10,000 రూపాయలు వేయమని మిమ్మల్ని జగన్ గారిని అడగల, ఈ ప్రభుత్వంలో పెంచి ఇవ్వండి అని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా అడగల. కానీ మీరు ఇస్తానంటే ఆశే కదా, కొడతానంటే భయం, ఇస్తానంటే ఆశ. ఇస్తానన్నారు కాబట్టి ఇమ్మని చెప్పాం. మీరు ఇవ్వనన్నారు కూడా మా వ్యాపారాలు మేమే చేసుకుంటాం. ఇస్తానని చెప్పి ఆశ చూపించి మమ్మల్ని బాధ పెట్టడం ఎందుకు? మా ఆటోడు కష్టాలు మీరు ఆదుకోకపోయినా పర్లేదు, ఇబ్బంది పాలు చేయకండి మమ్మల్ని. అదండి మేము దయించి చెప్తున్నాము. ఆటో కార్మికుడిని కొద్దిగా గ్రహించి వారి గురించి మీరు కొద్దిగా ఆలోచించి, మేము ఆటో అంటే అండి మా వెనకాల 4 కుటుంబం, 4 బతకాలండి. నిత్యావసర వస్తువులకి ఇప్పుడు ఈ రోజున మేము నిత్యావసర వస్తువులు నూనె బయట కొనాలంటే 200 అయిపోయిందండి మాకు. ఈ రోజున తోలుకున్న డబ్బులు మేము సాయంత్రం అయ్యేటప్పుడు వల్ల పొద్దున్న 6 గంటలకు వచ్చి సాయంత్రం 10ంటికి వెళ్తుంటే అన్ని ఆయిల్ పోను, మనకి పోలీసులకి ఏమైనా కేసులు పోను, అన్ని పోను ఇంటికి తీసుకెళ్ళేది 500. ఈ 500లోని నిత్యావసర సరుకుడికి ఇంట్లోకి 300 అయిపోతుందండి. మా ఒళ్ళు నాలుగుకి మళ్ళీ మాకు 100 రూపాయలు 150 రూపాయలు ఖర్చు అయిపోతుందండి. ఇంకేం మిగులుతుందండి పొద్దుటికి? మళ్ళీ పొద్దుటికి పరుగులండి. మేము ఈ పూట కలవడానికి పరుగులు పెడుతున్న జీవితానికి మళ్ళీ మీరు డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు పెంచి మాలాంటి వాళ్ళు ఇబ్బంది పాలు చేయకూడదని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. గత 10 రోజుల నుంచి పెట్రోలు డీజిల్ ధరలు వీరమోత మోగిపోతున్నాయి. సామాన్యుడు నడ్డి విరిచే విధంగా ఈ రేట్లు చూస్తే బెంబెలెత్తిపోతున్నారు ప్రజలందరూ. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడే నిత్యావసర ధరలు కూడా ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయో నిత్యావసర వస్తువులు కూడా ధరలు పెరిగిపోతా ఉంటాయి. ఇప్పటికీ ఈ రాష్ట్రంలో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే, ఉదాహరణకి ఆటో కార్మికులకే చూసుకుంటే వాళ్ళ కష్టాలు వర్ణనాతీతం. ఒక పక్క ఫ్రీ బస్సు వల్ల వీళ్ళకి ఆదాయం పోయినటువంటి పరిస్థితి, డీజిల్ లేక మరి బ్లాక్లో కూడా కొన్ని చోట్ల కొనుక్కున్నామని కూడా చెప్పడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. 10 రూపాయలకి 5 రూపాయలకి జనాలు చేరవేసే ఆటో కార్మికులు ఈ రేట్లు పెరగటం వల్ల వారికి కనీసం అంటే గతంలో రోజుకు 1000 రూపాయలు వరకు వారు సంపాదించుకునే పరిస్థితి నుంచి ఇవాళ 200 రూపాయలకు వచ్చేసారు. మళ్ళీ 200 రూపాయల నుంచి ఇంకా దీన పరిస్థితికి ఎంత పని చేసినా కూడా 1 రూపాయి కూడా మిగిలిన పరిస్థితికి దాపురించింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆటో డ్రైవర్లకి అడగపోయినా కూడా వారి కష్టాలని తెలుసుకుని వారికి చేయూతనివ్వాలని చెప్పి 10,000 రూపాయలు చొప్పున వారికి ఇచ్చి ఆదుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజున ఆటో కార్మికులే కాదు, రిక్షా కార్మికులు కూడా, ఎందుకంటే ఇదివరకు రిక్షాను తొక్కుతూ వాళ్ళ జీవితాన్ని గడిపేవారు. ఇప్పుడు ఏంటంటే ఆ రిక్షాలు కూడా మోటార్ పెట్టుకుని పెట్రోల్ లేకపోతే డీజిల్ ద్వారా ఆ వెహికల్స్ నడుపుకునే పరిస్థితి. ఇంకా వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఈ రోజున ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడంతో పాటు నిత్యావసర వస్తువులు కూడా ధరలు కూడా పెరిగిపోయినాయి. మేము ఎలా జీవించాలి అని చెప్పి రకాలుగా బాధపడుతున్నారు. 3 పార్టీలు కలిసినాయి కదా, 3 పార్టీలు కలవటం వల్ల ముగ్గురు కలిసి ప్రజల కష్టాలు తీర్చుకుంటారేమో అనుకుంటే, ముగ్గురు కలిసి ప్రజల నడ్డి మాత్రం ఇచ్చారని చెప్పి చాలా బాధపడుతున్నారు. ఇదే విధంగా కొనసాగితే ఈ ప్రభుత్వానికి ఇంకా నూకలు చెల్లినట్టే. ఎందుకంటే వీళ్ళు గతంలో బాదురే అని చెప్పి అనవసరమైన విషయాల్లో, చాలా విషయాల్లో వీళ్ళు రేట్లు పెరిగిపోతున్నాయని, రేట్లు వైఎస్ఆర్ ప్రభుత్వం పెంచేసింది అని చెప్పి అబద్ధపు మాటలు మాట్లాడి ఒక పాంప్లెట్లు ముద్రించి జనాల్లో విష ప్రచారం చేశారు. అసలైన రేట్లు పెరగటువంటి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆయిల్ ధర అప్పుడు 100 రూపాయలు ఆయిల్ ధర ఉంటే అయ్యి బాబాయ్ 120 రూపాయలు పెరిగిపోయిందని చెప్పి అబద్ధపు మాటలు
ప్రచారం చేసుకుంటూ చేశారు. ఇవాళ నిజం వాస్తవం చూస్తే ఒక ఆయిల్ ప్యాకెట్ కొన 150 రూపాయలు, 200 రూపాయలు, 150 నుంచి 200 రూపాయల వరకు రేటు పెరిగిపోయినటువంటి పరిస్థితి. అదే విధంగా ఆ రోజున ఏం చెప్పారు, మేము అధికారులు రాగానే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తా అన్నారు. తగ్గించకపోగా ఇప్పుడు సుమారుగా లీటర్కి 8 రూపాయలు చొప్పున డీజిల్కి, పెట్రోల్కి 8 రూపాయలు చొప్పున పెట్రోల్కి రేట్లు పెంచినటువంటి పరిస్థితి. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు నేను సంపద సృష్టిస్తానంటే ఏంటో అనుకున్నాం. ఇలా ప్రజల మీద భారం మోపి ఆ డబ్బులతో సంపద తన సృష్టించుకుంటాడని మాత్రం ఎవరో కూడా గ్రహించలేదు ఇప్పుడు దాకా. తనకి సృష్టించుకున్నాడు ఈ సంపదని. ఈ విధంగా ప్రజలకి సంపద సృష్టించి పంచవలసినటువంటి వ్యక్తి తన సంపాదన కోసం, తమ పార్టీ నాయకుల సంపాదన కోసం సృష్టించుకుంటున్నారు తప్ప పేద ప్రజల్ని పట్టించుకునే ప్రభుత్వం, ఇంత చెత్త ప్రభుత్వాన్ని మళ్ళీ ఇంకెప్పుడు కూడా ప్రజలు ఎన్నుకోరని చెప్పి తెలియజేస్తున్నాం.